నాన్న, నా మొదటి జీతంతో నీకోసమనే బ్రాండ్ న్యూ మొబైల్ ని తెచ్చాను. థ్యాంక్ యూ రే నాన్న, కానీ నాకు దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలీదు. ఇంటర్నెట్ అప్లికేషన్స్ ని ఎలా యూజ్ చేయాలో నేను నీకు నేర్పిస్తాను. వెంటనే డబ్బు కావాలా? విజయ్ నా బెస్ట్ ఫ్రెండ్, తప్పకుండా వాడికి వెంటనే సాయం చేయాల్సిందే. నేనిప్పుడే తనకి డబ్బు పంపిస్తాను. మొబైల్ పేమెంట్లు లైఫ్ ని చాలా ఈజీ చేసేశాయి. హాయ్ విజయ్, హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ఇంతకీ ఏమిటి ఆ మెడికల్ ఎమర్జెన్సీ? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పంపావు కదా నీకు మెడికల్ ఎమర్జెన్సీ కోసం డబ్బులు కావాలని. నేను నీకు 10,000 రూపాయలు కూడా పంపాను. కానీ నేనెవర్ని సహాయం అడగలేదు, ఎవర్ని డబ్బు అడగలేదే. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చూసి నిజమనుకుని నా ఫ్రెండ్ ఏదో కష్టంలో ఉన్నాడని 10,000 రూపాయలు పంపించా. నేను మోసపోయా. అప్రమత్తంగా ఉండండి. సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాల నుండి కాపాడుకోండి. చేయవలసినవి: పేమెంట్ చేసే ముందు ఆ వ్యక్తికి కాల్ చేయడమో లేదా కలుసుకునో నిర్ధారించుకోవాలి. పేమెంట్ చేసే ముందు అకౌంట్ యొక్క పూర్తి వివరాలని చెక్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన దాని గురించి రిపోర్ట్ చేయండి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in కి రిపోర్ట్ చేయండి. చేయకూడనివి: మీ వ్యక్తిగత సమాచారం అనగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఫ్రెండ్ లిస్ట్ వంటివి బహిర్గతం చేయకండి. వ్యక్తిగతంగా మీకు తెలియని వారివి, ఎప్పుడు కలుసుకోని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్, ఫాలో రిక్వెస్ట్లన్నీ యాక్సెప్ట్ చేయకండి.